కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్ల గడువు ముగిసింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరుతో కాళేశ్వరంపై విచారణకు 100 రోజులు పూర్తి కానుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణ నిర్వహిస్తుంది. ఇప్పటికే టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయింది. కాళేశ్వరంపై విచారణ ఎదుర్కొన్న వారంతా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత పొలిటికల్ యాంగిల్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్ల గడువు ముగిసింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరుతో కాళేశ్వరంపై విచారణకు 100 రోజులు పూర్తి కానుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణ నిర్వహిస్తుంది. ఇప్పటికే టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయింది. కాళేశ్వరంపై విచారణ ఎదుర్కొన్న వారంతా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత పొలిటికల్ యాంగిల్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.